హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఎంతో అందంగా ఉండే లీఫ్ అండి, ఖాళీ లీఫ్ అంటారు దీన్ని. ఇంట్లో కూడా మనం పండించుకోవచ్చు. దాంతో ఏ డిష్ అయినా చేసుకోవచ్చు. నేను మీకు ఒక డిష్ చూపిస్తున్నాను, ఇవాళ చూసేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. చూసారా ఎంత అందంగా ఉందండి ఈ ఆకుకూర. మనం బయట మార్కెట్లో దొరకదు, మనం ఇంట్లోనే పండించుకోవాలి. దీనికి చాలా పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి ఇందులో. డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. బోన్ హెల్త్ కూడా వైటమిన్ కే ఉంటుందంట, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. బోన్స్కి స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగపడుతుందంటండి ఈ ఆకుకూర. ఐసైడ్కి మంచిదంట, క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుందంట ఇందులో. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి ఈ ఆకుకూరలో. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర మరి ఇంకెందుకండి లేట్ చేయకుండా మనం ఇంట్లోనే పండించేసుకుందాం. ఆన్లైన్లో సీడ్స్ కూడా దొరుకుతాయి, మీకు ఈ గింజలు దొరుకుతాయి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి చెట్టు, నేను అది కోసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, చూడటానికి ఎంత అందంగా ఉంది కదా. ఫుల్ ఆఫ్ ఫైబర్ అండి ఇది. అందుకని ఆ కాడలు కొంచెం హార్డ్గా ఉంటాయి. ఆ కాడల వరకు తీసేసి ఆ ఆకుకూరని కట్ చేసుకోవాలి మనం. అది కూడా సన్నగా తరుపుకోవాలి. అవన్నీ చేసేసుకొని పెట్టుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని, అన్ని పాలకూర తోటకూర ఎలా పండుతుందో ఇది కూడా అంతే చక్కగా వచ్చేస్తుంది చెట్టు. కాకపోతే ఎండాకాలం కొంచెం ప్రొటెక్ట్ చేయాలి దాన్ని. కొంచెం ఎండ ఎక్కువ తగలకుండా ప్లేస్లో పెడితే చక్కగా పెరుగుతుంది ఇది. అదిగోండి అలా కోసేసుకొని ఆకుకూర చూడండి, కట్ చేయడంలో కూడా ముందు మనం ఇలా మామూలుగా పెట్టుకొని కట్ చేసేసుకుందాం. దాని తర్వాత పొడుగు ఆకులు వస్తున్నాయి కదండి, వాటిని కూడా మనం అడ్డంగా చేసుకొని అదిగోండి అలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకోండి. అప్పుడు అది సన్నగా కట్ అవుతాయి. అంత చిన్నగా సన్నగా తరుపుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ఉడకటం కూడా కొంచెం లేటే అవుతుంది. హార్డ్గా ఉంటుంది, కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది ఆకుకూరకి. అందులో ఇప్పుడు ఎర్రపప్పుతో చేద్దామండి. అదిగోండి మసూరి దాల్ అంటారు కదా దీన్ని. ఈ ఎర్రపప్పు కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో కూడా. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుందంటండి ఇది. బ్లడ్ లెవెల్స్లో చక్కగా గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుందంట ఎర్రపప్పు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చాలా మంచిదంట ఎర్రపప్పు. క్యాన్సర్ ప్రివెన్షన్ దీనికి కూడా ఉందండి. క్యాన్సర్స్ ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్కి, లంగ్కి, కోలిన్ క్యాన్సర్, బౌల్ క్యాన్సర్స్ అన్నిటికీ ఉపయోగపడుతుందంట ఎర్రపప్పు. చూసారా, రెండు ఆకుకూరలో ఈ ఎర్రపప్పులో, కాలేకి ఎర్రపప్పులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆకుకూర పప్పు మనం అసలు మిస్ చేయకుండా చక్కగా ఇంట్లోనే పండించేసుకొని ఈ ఆకుకూర తినేసేయండి. ఏం లేదు, మామూలుగా అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ఒక టమాటా, ఉల్లిపాయ అంతే. అన్నిట్లో ఎలా వేస్తారో ఇది ఇందులో కూడా అలానే వేసేసి, అది ఆకుకూర కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టేసేయండి. పెట్టి రానిచ్చేయండి. చూసారా అది చక్కగా అయిపోయిందో. గమనించండి, నేను కారం వేయలేదు ఇందులో. చక్కగా డిష్ అవుట్ చేసుకున్నాక అప్పుడు మనం తాలింపు వేసుకుందాం. చక్కగా ఆ తాలింపులు ఏం లేదు, పోపులో ఏమేమి వేసుకుంటామో మనం, ఆ తాలింపులు పోపు డబ్బాలో ఏమేమి ఉంటాయో అవన్నీ, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి తాలింపు వేసేసుకోండి. కావాలంటే ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకొని ఇంగు వేస్తున్నాను, ఇంగు కూడా వేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు కారం వేయండి. స్టవ్ ఆపేసి కారం వేయాలి అందులో. అది కూడా కొంచెమే వేసుకోవచ్చు, కారం కూడా మరీ ఎక్కువే అవసరం లేదు. కొంచెం కారం వేసేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాతనే కారం వేయండి, అయితే మాడిపోతుంది కదా కారం. ఇప్పుడు కలిపేసేయండి. చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఆకుకూర మటుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. వెంటనే ఇంట్లో చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని ఆ సీడ్స్ చేసేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.